ఆవేదనని బీఆర్కే న్యూస్ స్క్రీన్ పైన చూసాం. ఎంత ఆవేదన చెందుతున్నారు అనేది మీ ముగ్గురు బైట్స్ కూడా చూసామండి. సో ఒక రకంగా మీరు మీ ఆవేదనను చెప్తూ ఒకంత అలా ఉండిపోయారు. చూస్తే అనిపించింది ఏమిటి, అది హార్ట్ అటాక్ అన్నంత భయం వేసింది. సో చెప్పండి, అసలు ఏం జరుగుతోంది? అసలు మీకు ఏమన్నా మినిమం శాలరీ బతకడానికి సరిపోతుందా? శాలరీ చచ్చిపోతుంది మేడం, 27,000 వస్తుంది. అది కూడా మాకు ఇంతకుముందు ఫస్ట్కి 1వ తారీఖే వస్తుండే. ఇప్పుడు ఏం చేసిండే, ఇప్పుడు 6 నెలల సంది 20 తారీఖు, 15 తారీఖు, 18 తారీఖు అట్లా ఇస్తుండు. మాకు ఇంటి రెంట్ కట్టుకోనికి ఇబ్బంది అవుతుంది, పిల్లలకు ఇబ్బంది అవుతుంది. అడిగితేనేమో వాళ్ళు వచ్చినప్పుడు ఇస్తారు, మేమేం చేయాలి, గవర్నమెంట్ ఇవ్వలేదని మాట్లాడుతుర్రు. మరి మేము 98లో అపాయింట్మెంట్ అయినాం. మరి ఇప్పుడు ఇంత ఎన్టీ రామారావు ఉన్నప్పుడు సంది మేము జాబ్ చేసుకుంటూ వస్తున్నాం. ఆయన ఏం చెప్పిండు, మీరు ఉన్నంత వరకు చేసుకొని బతకండి అమ్మా, మీరు ఎక్కడ వెళ్ళొద్దు అని చెప్పిండు. అదే ప్రస్తుతం మేము జాబ్ చేస్తున్నాం. ఇప్పుడు ఏంటంటే యూనిటీ ఉన్నారు, మీరు ఇన్ పార్టీ ఉన్నారు, లేబర్ అడ్డ ఉన్నారు, మీరు అవసరం లేదు మాకు, అది తీసేస్తామని చెప్పి పెడుతుంది. తీసేస్తే మనం ఎట్లా బతకాలి, మేము ఏ విధంగా బతకాలి, మాకు ఏదైనా దారి న్యాయం కావాలి కదా మాకు. అంటే ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా పనులు చేయడానికి ఉన్నారు అంటున్నారు. ఎలాంటి పనులు చేసేవారు అంటే మీరు ఎలాంటి, అంటే బయట చూస్తూ ఉంటాం హోమ్ గార్డ్స్ అంటే వాళ్ళు పోలీస్ సిస్టమ్కి సపోర్టివ్గా ఉండే సిస్టమ్ అంటూ ఉంటారు. సో అవే చేస్తున్నారా? సపోర్ట్ అంటే ఎలాంటి సపోర్ట్ చేస్తున్నారు మీరు? ఆఫీస్ వర్కా లేకపోతే ఇంటి పనా? ఇంతకుముందు మేము చేసినాము, మేము ఇంటి పని మేము పోలే మేడం. ఇంతకుముందు మేము ఏంటంటే ఆఫీసులో ఊడవనికి పోయినాము, ఒక ఆఫీసర్లలో కొన్ని రోజులు వంట చేయడానికి పోయినాము, ఆ తర్వాత బందోబస్తులని పోయినాము, మార్చల్ల పోస్ట్ మాస్టర్ కాడికి పోయి చేసినాము, దూరం డిస్టిక్లలో పోయినాము, పిల్లల్ని బేకాలు నిడిచిపెట్టి పసిపిల్లలు పాలు తాగే పిల్లల్ని కూడా వదిలేసి మేము వెళ్ళినాము. అన్ని విధాలు అన్ని బందోబస్తులు చేస్తాం, అన్ని డ్యూటీలు చేస్తాం. ఇప్పుడు మాకు ఏంటంటే ఇప్పుడు మాకు హార్ట్ వచ్చి కిడ్నీ ప్రాబ్లం అయ్యి 3 ఏళ్ళ సంది మేము చేయలేకపోతున్నాం. అయినా కూర్చోబెట్టి ఇవన్నీ కూడా తాసరు ఎక్కువ అయిపోతుంది. మీ ఏజ్ ఎంత అండి? మాది ఇప్పుడు 58 మేడం. ఓకే, మరి తర్వాత పరిస్థితి ఏంటి? మీకు ఏమన్నా పిఎఫ్ కానీ ఏమీ లేదు, పిఎఫ్ లేదు, ఏమి ఒక ఇది లేదు, కనీసం ఒక ఇంక్రిమెంట్ లేదు. హాస్పిటల్ పాలైతే కూడా 10 రూపాయలు ఇచ్చేటోళ్ళు లేరు. ఎవరైనా మా దాంట్లో యూనిట్లో మా ఫ్రెండ్స్ ఎవరైనా డిపార్ట్మెంట్లో చనిపోతే కూడా 10,000 కంటే ఎక్కువ ఇస్తలేరు. ఆ 10,000 మాకు ఏం సరిపోతాయి? మాకు ఒక 2 రోజులది ఇది కాదు, మాకు ఆ 10,000 మాకు కట్టబట్టకే రాదు. మాకు సాగు ఖర్చు ఎట్లా చేసుకోవాలి, ఇంటి రెంటుది, పిల్లలు బేకలు, అత్తమామలు ఉన్నారు, భర్త లేని వాళ్ళు ఉన్నారు, భర్త ఉన్నోళ్ళు ఉన్నారు, పిల్లలు లేని మేము ఎట్లా చేయాలి? అంటే పిఎఫ్ గ్రాట్యుటీ ఏమీ లేదు మాకు. మరి జీతం తర్వాత మీ పరిస్థితి ఏంటి? అదే కదా, పరిహారం కానీ ఏదైనా చనిపోతే పరిహారం అంటే 10,000 అంటున్నారు, అదేనా? 10,000 కంటే ఎక్కువ ఇస్తలేరు. ఇష్టం ఉండే తీసుకొని లేకుండా లేదు. ఎక్కడి నుంచి వస్తుందా పరిహారం? ఇచ్చేది ఎవరు? ఆ 10,000 మాత్రం హోంగార్డ్ ఆఫీస్ నుంచి కమాండర్ పంపిస్తాడు. అంటే మీ దగ్గర నుంచి ప్రతి నెల ఒక 1,000 రూపాయలు, ఆ 1,000 రూపాయలు మీకు అవసరపడినప్పుడు మేము ఇస్తాము అట్లా కూడా చెప్పాం. మేము నెలకు ఒక 500 కట్ చేయండి, మాకు రిటైర్మెంట్ అయినప్పుడు ఇవ్వండి, అట్లా కూడా చెప్పినాం. అది కూడా దానికి వెనకకి అవుతుర్రు, ఏది లేదు. ఇప్పుడు ఏమన్నా అంటే మీకు చేత కాదు, మీరు డ్యూటీలు చేయలేరు, మేమన్నాం ఏమన్నా పోస్టింగ్ ఇవ్వండి, కూర్చున్న దాకా డ్యూటీ చేసుకుంటాం, సెక్యూరిటీగా చేసుకుంటాం, గార్డ్ డ్యూటీగా చేసుకుంటాం, ఇవ్వం మీకు, మీరు చేయలేరు, ఇన్పెట్టి ఉన్నారు, మెడికల్ చూపించి మీకు తీసేస్తాం. మాకు అవసరం లేదు. ఇప్పుడు కొత్తగా మేము హోంగార్డ్ పెట్టుకుంటున్నాం, మరి మేము అవసరం లేనప్పుడు కొత్త వాళ్ళని ఎట్లా పెట్టుకుంటారు వాళ్ళు? అవును, ఈ వ్యవస్థ అవసరం లేదని అంటున్నారు కదా, మరి కొత్త వాళ్ళు రిక్రూట్మెంట్స్ ఎందుకు అడగలేదా మీరు? మీ పై నోరు లేపనిస్తలేదు మాకు. కనీసం ప్రజావాణిలో వినిపిద్దామని వెళ్ళారా? మీ వాణి మేము అక్కడ పోయినా, మేము దీనికి పోయినాము. ఏమంటుండు, మీరు ఏ పేపర్కి ఇస్తే మాకేం చేస్తారు, మీరు ఈ ఛానల్ ఇస్తే మాకేం చేస్తారు, మా ఉద్యోగాలు పోతా, ఏం చేయగలరు, బెదిరిస్తుర్రా మీరు, రాస్కెల్ అవి అని మాట్లాడుతుర్రు. ఓకే, మాకేమీ లేదు మేడం, మాకు న్యాయం కావాలి. మా జాబ్ మాకు ఇంకొక 2 సంవత్సరాలు ఉంది. మీరు వాళ్ళ పేరు చెప్పగలరా? మిమ్మల్ని బెదిరిస్తున్న వాళ్ళని అట్లీస్ట్ మీరు కంప్లైంట్ కూడా చేయడానికి లేకుండా ప్రజావాణిలో అలా ఏం చెప్పారు? ఇప్పుడు మళ్ళీ మాకు ఇప్పటిదాకా ఆనే కూర్చోబెట్టిర్రు, తీసుకుపోయి పొద్దుగాల మీడియా వాళ్ళు వచ్చారు, నిఖిత మేడం వాళ్ళు వచ్చారు, చూపించినాక తీసుకుపోయి ఆడ కూర్చోబెట్టిన. పేరు చెప్పగలరా? పేరు తెలియదండి మాకు. ఓకే, ఏం చేస్తూ ఉంటారు, ఎక్కడ ఉంటారు? ఆయన కొత్త హెడ్ క్వార్టర్లోనే ఉంటాడు, సిపి. ఓకే, సిపి. మీకు తెలుసా ఆయన పేరు? జాయింట్ సిపి. ఓకే, ఆయన ఒకటే అంటుడు, జాయింట్ సిపి సత్యనారాయణ అంటున్నారు. ఓకే, ఆయన ఆధ్వర్యంలోనే ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. అట్లీస్ట్ కంప్లైంట్ కూడా చేయకూడదు మీరు పడుతున్న సమస్యల మీద? ఏది లేదు, మేము ఆ రోజు మాకు పిలిపించిండు. ఒక్క నిమిషం అండి, ఆవిడతో కూడా మాట్లాడదాం. ఓకేనండి. గౌరవ